ప్రజెంట్ దేవర వచ్చేసి ఒక అతిపెద్ద గండాన్ని దాటాల్సి ఉంది మామ. అదేంటి అండ్ ఆ గండం దాటకపోతే సినిమాని ఎంత పాతాల్లోకి తొక్కేస్తారు అండ్ ప్రజెంట్ టాలీవుడ్ లో ఫ్యాన్ వారు తొక్క తోలు అన్నది ఎటువైపు దారి తీస్తుంది అన్న ప్రతి ఒక్క మ్యాటర్ ని కూడా డీటెయిలింగ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ గా సినిమా నుంచి వచ్చిన 2 ట్రైలర్స్ కోసం మాట్లాడుకుంటే, ట్రైలర్స్ చూసాక పర్లేదు ఓకేలా ఉంది, మరీ బీభత్సమైన హైప్ ఇచ్చకపోయినా పర్లేదు, ఫస్ట్ డే సినిమాని థియేటర్ లో చూడాలి అనేలా చేసింది. నాకే కాదు చాలా మందికి ఈ ట్రైలర్స్ నచ్చాయి, కానీ ఒక సెక్షన్ ఆఫ్ వర్గం మాత్రం ట్రైలర్ చెత్తలాగా ఉంది, ఇలాంటి ట్రైలర్స్ దింపే బదులు డైరెక్ట్ సినిమాని దింపేస్తే బెటర్ కదా అని ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు ట్రైలర్ కట్లో సంపూర్ణేష్ బాబు లాగా హైట్ ఉన్నాడు ఎన్టీఆర్ అని. ఒకటి కాదు మామ, చాలా అంటే ఎటువంటి చిన్న తప్పు జరిగినా సరే పోస్టర్ లో గానీ గ్లిమ్స్ లో గానీ ఆ తప్పుని భూతాతంలో పెట్టి మరీ చూపిస్తున్నారు. ఆ సెక్షన్ ఆఫ్ వర్గం వాళ్ళు ఇంకెవరో కాదు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఫ్యాన్స్. ఎందుకు ఇంతలా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారంటే, RRR సినిమాలో ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు ఒకే స్క్రీన్ మీద కనిపించారు కదా, అప్పుడు మొదలైంది అసలైన ఈ యొక్క ఫ్యాన్ వార్ గోల. నిజానికి రాజమౌళి గారు మన టాలీవుడ్ లో 2 టాప్ హీరోస్ ని తీసుకొని టాలీవుడ్ ని ఎక్కడికో తీసుకొని వెళ్ళి నిలబెట్టాలని ఎయిమ్ పెట్టుకున్నారు. కానీ మన టాలీవుడ్ లోనే ఇలాంటి ఫ్యాన్ వారు తొక్క తోలని రోజు రోజుకి దిగజారిపోతున్నారు. RRR సినిమా తర్వాత బోత్ వీళ్ళిద్దరికి 2 టైప్స్ ఆఫ్ ఫ్యాన్ బేస్ అన్నది డివైడ్ అయ్యింది. ఒకటోది కలిసిమెలిసి వీళ్ళిద్దరు చక్కగా ఇండస్ట్రీలో ఉండాలి అనుకుంటున్న ఫ్యాన్స్, ఇంకోటి వచ్చేసి మీ హీరోకి ఏమైనా సరే మా హీరో మాత్రం టాప్ లో ఉండాలనుకుంటున్న ఫ్యాన్స్. ప్రెజెంట్ రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఇదే ఫాలో అవుతున్నారు అని అనుకోవచ్చు. ఎందుకంటే కొందరికి ట్రైలర్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కానీ తన ఒపీనియన్ ని ఇంకో 10 మందితో షేర్ చేసుకొని నచ్చిన ఒక్కడికి కూడా నచ్చకుండా చెడగొడుతున్నారు ఆ 10 మంది కలిపి. అండ్ అంతేకాదు యూట్యూబ్ లోనే కాకుండా అనదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఈ యొక్క దేవరా మూవీ మీద ఘోరంగా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. యాక్చువల్లీ మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పనా, దేవరా సినిమా నుంచి వచ్చిన దాబుడి సాంగ్ ఉంది కదా, ఈ సాంగ్ ని ఫస్ట్ గా సినిమా మధ్యలో పెట్టాలనుకున్నారు, ఫస్ట్ గా లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ మూవీ మీద ఉన్న ప్రెజెంట్ నెగిటివిటీ అన్నది ఘోరంగా ఉంది. ఒకవేళ ఈ సాంగ్ కనుక సినిమా మధ్యలో మూవ్మెంట్ లేని టైంలో వచ్చింది అనుకోండి, ఇంకా ఘోరంగా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తారని లాస్ట్ ఎండింగ్ రోల్ లో పెట్టేశారు. ఈ విషయం పక్కన పెడితే దేవరా సినిమా 27న థియేటర్ లో రిలీజ్ కాబోతుంది కదా, ఒకవేళ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏదో ఒకటి అవ్వాల్సిందే. కాబట్టి ఒకవేళ ఫ్లాప్ అయింది అనుకోండి, ఇంకా మరేం చేయలేము. ఒకవేళ హిట్ అయితే కలెక్షన్స్ ఆపేవాడే ఎవడు ఉండడు. కానీ ఇక్కడ మెయిన్ గా ప్రాబ్లం ఏంటంటే, సినిమాకి ఒక మంచి హిట్ టాక్ వచ్చి స్టోరీ లైన్ కూడా బాగుంది అనేలా పెర్ఫామ్ చేసింది అనుకోండి, ఇంకా బయట నెగిటివిటీ ఎంత స్ప్రెడ్ చేసినా సరే సినిమాకి కలెక్షన్స్ ఆల్మోస్ట్ వచ్చేస్తాయి అండ్ చాలా మంది థియేటర్ కి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఒకవేళ యావరేజ్ గానీ అబోవ్ యావరేజ్ గానీ అయింది అనుకోండి, ఇంకా చాలా మంది పని కొట్టుకొని మరి సినిమాని ఫ్లాప్ చేయడానికి కూర్చుంటారు. నిజం చెప్పాలంటే చాలా మంది రివ్యూవర్స్ యూట్యూబ్ లోనే అమౌంట్ కి లొంగిపోయి సినిమా బాగున్నా బాగోలేకపోయినా సరే చాలా బాగుందని చెప్పడం లేదా బాగోలేదని చెప్పడం, ఇలా దేవరా సినిమాని కూడా నెగిటివిటీని స్ప్రెడ్ చేయమని చాలా వరకు తరాలు కూర్చొని ఉన్నాయి. అండ్ మీకు తెలుసో లేదో, ప్రభాస్ అంటే పడని వాళ్ళు కల్కి సినిమా మీద కూడా ఇలాంటి నెగిటివిటీని స్ప్రెడ్ చేయడానికి చాలా ప్రయత్నించారు. కానీ సినిమాలో కంటెంట్ ఉండడం అండ్ ప్రభాస్ అన్న ప్రతి ఒక్క హీరోతో కూడా కలిసిమెలిసి వెళ్ళిపోవడంతో యాంటీ ఫ్యాన్స్ అందరూ కూడా సపోర్ట్ చేయడంతో సినిమా అన్నది 1000 కోట్లు పైగానే గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇది అలా పెడితే ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ గారి విషయానికి వస్తే, చాలా మంది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, సినిమా ఎలా ఉన్నా సరే పక్కా ఫ్లాప్ చేసి కూర్చుంటామని సవాల్ ఇసురుతున్నారు. దానికి అగెనిస్ట్ గా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, సరే మీరు ఫ్లాప్ చేసి కూర్చోండి పర్లేదు, కానీ నెక్స్ట్ 3 months లోనే మీ గేమ్ చేంజర్ సినిమా కూడా ఉంది, ఆ సినిమాని అంతకంటే డిజాస్టర్ చేసి చూపిస్తామని పోటీ పడుతున్నారు. నిజానికి బోత్ ఇద్దరు ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ తప్పే. ఎందుకంటే ఇప్పుడు దేవరాన్ని మీరు పని కొట్టుకొని మరి ఫ్లాప్ చేసి కూర్చుంటే ఆబ్వియస్లీ వాళ్ళు గేమ్ చేంజర్ సినిమాని అలానే డిజాస్టర్ చేసి కూర్చుంటారు. ఇది మీ ఫ్యాన్ వారికి ఎలాంటి దారి చూపిస్తుందో తెలియదు, కానీ మన తెలుగు ఇండస్ట్రీకి మాత్రం చాలా వరకు ఘోరమైన పరిస్థితి తెచ్చిపెడతారు. ఎందుకంటే బాహుబలి సినిమాతో రాజమౌళి గారు ఒక ట్రెండ్ ని సెట్ చేసి ఆ వర్షంలోనే ఇప్పుడు గేమ్ చేంజర్ గానీ, పుష్ప గానీ అండ్ దేవరా గానీ మొత్తం రిలీజ్ కాబోతుంది. వాటిని నువ్వు నేను నీనా అని కాకుండా ప్రతి ఒక్క అభిమాని కూడా చూసి ఎంకరేజ్ చేసి మన తెలుగు ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకొని వెళ్ళి పెట్టాలి. కానీ ఈ ఫ్యాన్ వార్ తొక్క తోలు అని మనలో మనమే కొట్టుకొని చవ్వకూడదు అన్నది నా ఇంటెన్షన్ మావా. మరి నా ఇంటెన్షన్ తో మీరు కూడా అగ్రీ అయినట్టయితే పక్కా వీడియోకి ఒక లైక్ వేసి అండ్ ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్లో కంటెంట్ ని వన్స్ విజిట్ చేసి చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. సైనింగ్ ఆఫ్, మూవీ లవర్ మహి.